మాట్లాడకుండా భారతదేశం గురించి మాట్లాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అట్టడుగు వర్గాల నుంచి మొట్టమొదటిగా బారిస్టర్ చదువుకొని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అలాగే వివిధ పట్టాలు పొంది ఈ దేశానికి తను చేసిన సేవ, ఈ దేశానికి తను చూసిన దశ దిశ అనేది మామూలు విషయం కాదు. మనుషుల్ని మనుషులుగా చూడని రోజుల్లో, ఆ రోజులలో ఓటు హక్కు కావాలంటే డిగ్రీ చదివి ఉండి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఉండి, అలాగే భూమి కలిగి ఉండే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. కానీ అట్టడుగున ఒక పేద కుటుంబానికి సంబంధించిన ఒక సామాన్య మనిషికి, రాష్ట్రపతికి ఒకే తరహా ఓటు కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్లాడిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళల హక్కుల గురించి కొట్లాడిండు, ఉద్యోగుల హక్కుల గురించి కొట్లాడిండు, లేబర్ హక్కుల గురించి కొట్లాడిండు, ఆదివాసీల గురించి హక్కుల గురించి, దళితుల ఎన్ని రకాల ఈ సమాజంలో బీసీలకు ఇవాళ రిజర్వేషన్ వస్తుందంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు చేసిన చట్టం. అందుకోసమే ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడకుండా భారతదేశం గురించి మాట్లాడలేం. ఎందుకంటే పక్కన దేశాలు ఇలా కొట్టుకొని చచ్చే పరిస్థితి ఉన్నది. ఇలా ఈ దేశం గణతంత్ర సౌభ్రతతో సమానత్వంతో అంతో కొంత ప్రశాంతంగా ఉన్నారంటే దానికి కారణం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ఇవాళ ప్రతి జీవరాశికి మనుగడ చూపే విధంగా తన జీవితాన్ని త్యాగం చేసి, ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ పిల్లలు చనిపోయారు, ఆయన భార్య అనారోగ్యంతో చనిపోతున్నా కూడా ఆయన నా కుటుంబం గురించి ఆలోచించడం కాదు, ఈ దేశంలో అట్టడుగు వర్గాలు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలని తన జీవితాన్ని తృణప్రాయంగా మొత్తం కుటుంబాన్ని త్యాగం చేసి ఇంకా బతికే అవకాశం ఉన్నా కూడా రాస్తూ ఈ దేశంలో అట్టడుగు వర్గాల గురించి ఆలోచిస్తూ అన్ని వర్గాలకు, అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా న్యాయం చేసేటట్టుగా భారత రాజ్యాంగాన్ని రాసి ఇవాళ అందరికీ సమన్యాయం, సామాజిక న్యాయం కల్పించిండు. అది ఇంకొక మాట కూడా అన్నాడు, నేను రాసిన రాజ్యాంగం ఈరోజు దాన్ని పాలించే వారి చేతిలో పెడుతున్నా, వాళ్ళు మంచిగా చేస్తే అది చాలా గొప్పగా ఉంటుంది, వాళ్ళు చెడుగా చేస్తే దాన్ని మనం ఏం చేయలేం. నేను చేసింది మీకు కనుక న్యాయం జరగకపోతే ఆ రాజ్యాంగాన్ని కూడా చించేయండి, కానీ నేను మీ హక్కుల కోసం ప్రపంచ రాజకీయాలని, ప్రపంచ రాజ్యాంగాలను అధ్యయనం చేసి ఈరోజు భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగం ఇస్తున్నాడు. అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ దిక్సూచిగా ఇవాళ దేశం నడవాలి. కానీ ఏం చేస్తున్నారు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం వచ్చినాక అట్టడుగు వర్గాలు రిజర్వేషన్ తీసేయాలని మొత్తం ప్రైవేట్ సెక్టార్ చేసేసి ఇవాళ అంబానీ అదాని చేతులలో పెడుతున్నారు. కాబట్టి రిజర్వేషన్ తొలగిస్తేనో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూలుస్తేనో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేర్లను తొలగిస్తేనో ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మూలాలను ఎవరు మర్చిపోలేరు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక చరిత్ర, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి దొరికినటువంటి ఒక గొప్ప ఆయుధం. ఆ ఆయుధంతోనే మళ్ళీ ఈ దేశం ముందుంటుంది తప్ప వేరే రకంగా ఏది చేయాలనుకున్న కేంద్ర ప్రభుత్వం పప్పులు ఉడుకో. అందుకోసం బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన చూపిన బాటలో ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. మనం చూసే దాడులు జరుగుతూ ఉన్నాయి, రాజ్యాంగం మీద కావచ్చు, అట్లనే దళితుల మీద కావచ్చు, కొంత అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ పేద ప్రజలపైన ఇప్పటికీ ఏదైతే దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత పెరిగినాయి అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయి? మరి రాజ్యాంగాన్ని వీరు ఏదైతే ఫస్ట్ అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే అందరికీ అనుకూలంగా పని చేస్తామనేది ఏదైతే చెప్తున్నారో, రాజ్యాంగాన్ని అనుసరిస్తామని చెప్పినప్పుడు కూడా ఎందుకు దాడులు జరుగుతున్నాయి అనుకోవచ్చు? ఈరోజు భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఈ దేశంలో శాసన అధికారాలు జరగాలి, చట్టాలు జరగాలి, ప్రజాపాలన జరగాలి. కానీ ఏం జరుగుతున్నది, ఇవాళ దేశంలో హిందూ రాష్ట్రం చేయాలన్న ఒక కుట్రలో భాగంగా ఇవాళ బీజేపీ ఏం చేస్తున్నది, మనుషుల మధ్య విభజన రేఖ తీస్తున్నది. ఇవాళ విభజన తీసుకొచ్చి ముస్లింలని, క్రిస్టియన్లని, వీళ్ళని, వాళ్ళని, సారని ఈరోజు అన్ని రకాలుగా మనుషుల మధ్య విభజన రేఖ తీసుకొచ్చే కుట్ర జరుగుతున్నది. మేమేమంటున్నామంటే ఇవాళ అట్టడుగు వర్గాల గిరిజనులకో, దళితులకో ఊర్ల నుంచి, వెలివాడల నుంచి వెలివేస్తే మా బతుకులు మారుతాయని మీరు అనుకుంటే ఇవాళ అది భ్రమ అవుతుంది. ఎందుకంటే అట్టడుగు వర్గాల న్యాయమే ఈ దేశంలోని ప్రజాస్వామ్యానికి నిజమైనటువంటి స్వరూపంగా మారుతుంది. అట్టడుగు వర్గాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, అందరూ రాజకీయాల్లో రావాలి, పొలిటికల్ కీ ఇస్ ద మాస్టర్ కీ అన్నాడు. కానీ ఇవాళ రాజకీయాల్లో వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది కుట్రబన్ని ఈ దేశాన్ని విభజించి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని తుడిచిపెట్టాలని. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండాలన్నాడు, సమానత్వం ఉండాలన్నాడు, హక్కులు ఉండాలన్నాడు, విద్య కోసం, ఆరోగ్యం కోసం, అలాగే ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నాడు. కానీ ఇవాళ ఏం చేస్తున్నారు, ప్రైవేట్ సెక్టార్ చేసి వాళ్ళు ఇచ్చే డబ్బులతో ఇవాళ మొత్తం ఈవీఎంలను మేనేజ్ చేస్తూ ఎలక్షన్లో గెలుస్తూ ఈ దేశాన్ని అదాని అన్అఫీషియల్ ప్రధాని అయిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ కుట్రలకు భంగం, ఈ కుట్రలను మొత్తాన్ని ఆపి ఈ దేశంలో నిజమైన రాజ్యాంగాన్ని అమలు చేసేది రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ,
సేవ్ పీపుల్ అనే నినాదాన్ని నేను ఇస్తున్నా. ఎందుకంటే రాజ్యాంగం బతికితే ఈ సమాజం బతుకుతుంది, సమాజం బతికితే పేద అట్టడుగు వర్గాలు ఈ దేశం నిలబడే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎస్, రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకోవడానికి ప్రధాన కారణం ఇగో మనం పరిపాలించాల్సింది, మనం నిలబెట్టాల్సింది, మనం నడవాల్సింది ఈ రాజ్యాంగం ద్వారా. కానీ ఇలా రాజ్యాంగాన్ని వదిలేసి రాజ్యాంగానికి విరుద్ధంగా పరిపాలన కొనసాగిస్తూ ఈ రాజ్యాంగాన్ని పాటించకుండా మనుధర్మాన్ని పాటించడం అన్యాయం అనేటువంటిది తెలియజేస్తుంది. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఏనాడు కూడా సీఎం రాని అటువంటి సందర్భాలు మనం చూసినాం. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిసారి సీఎం వస్తున్నటువంటి దాన్ని ఎట్లా చూడవచ్చన్న? ఈరోజు గత 10 సంవత్సరాలు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి కేసీఆర్ గారు ఒక ఫామ్ హౌస్, ఎర్రపల్లి ఫామ్ హౌస్ నుంచి పరిపాలన నడిపించాడు. ఒక కుటుంబ పాలన, ఒక నియంత పాలన నడిపించాడు. దానికి చర్మగీతం పాడి ఇవాళ తెలంగాణలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయంలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇవాళ పేద ప్రజలకు ఉచిత బస్సు కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, కరెంటు కానివ్వండి, అదేవిధంగా అట్టడుగు వర్గాలకు ఇవాళ వివిధ దేశాలకు పోవడానికి ఫెలోషిప్లు కానివ్వండి, పేద అట్టడుగు వర్గాలకు సన్నబియ్యం కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, వివిధ పథకాలు తీసుకొచ్చి ఇవాళ తెలంగాణలో గొప్ప అభివృద్ధిగా ఒక మూసి పునర్జీవనం, ఒక ఫ్యూచర్ సిటీ, వివిధ రకాల పరిపాలన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అద్భుతమైన పరిపాలన ఇవాళ దళితులకు అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఈ ప్రభుత్వం అట్టడుగు వర్గాల ప్రభుత్వంగా నిలుస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం రాబోయే కాలంలో ఇంకా తెలంగాణను గొప్పగా అభివృద్ధి చేసుకొని ఉద్యమకారులకు అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులకు పెద్దపీట వేసి తెలంగాణను సంక్షేమంలో అభివృద్ధిలో ముందుంచే దిశగా ముందుకెళ్తుంది. మేమందరం ఇలా హ్యాపీగా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వంలో రాబోయే కాలంలో మరింత డెవలప్మెంట్ చేసుకుంటామని. చివరిగా ఒకటన్నా, మీరు జాతీయ నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఏదైతే రేవంత్ రెడ్డి కేవలం ఫోటో పోజులు, కేవలము అధికారాన్ని కొంత ఏదైతే దుర్వినియోగం చేస్తాడు అని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. పేద ప్రజలకు గతంలో మేమే న్యాయం చేశామని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తున్నది. ఏం చెప్తారన్న? బీఆర్ఎస్ ప్రభుత్వం పదే ఆరోపణలు అయితే చేస్తున్నది. పేదల ఇల్లు కూల్చడం కావచ్చు, వివిధ అంశాలపైన ఏం చెప్తారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ చరిత్ర తీసుకుంటే ఇవాళ పేదలకు ఇల్లు వచ్చినాయంటే కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు గరీబీ హఠావ్ స్కీమ్ కింద భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ. సంస్కరణలు తీసుకొచ్చింది ఆ రోజు పివి నరసింహరావు గారు. టెక్నాలజీ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. ఇందిరమ్మ ఇళ్ల పేరు నుంచి ఇందిరమ్మ జీవితం మొత్తం పేద వర్గాల కోసం చేసింది. ఇదే మెదక్ జిల్లా నుంచి ఇందిరాగాంధీ గారిని గెలిపించిన చరిత్ర తెలంగాణది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 2 ఏళ్ళయింది. ఈ 2 ఏళ్లలో ఒక్కరోజు కూడా నిద్రపోకుండా నిరంతరం శ్రమిస్తున్నారు, కష్టపడుతున్నారు. రాహుల్ గాంధీ గారు కూడా ప్రజల్లో తిరుగుతున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాటలో సామాజిక న్యాయం, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం, డెమోక్రసీ రక్షణకై ముందుంది. కానీ ఈరోజు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలో ఫోటోల ఫోజులని, ఈ పరిపాలన ఏం లేదని, స్కామ్లని, ఇది అని అదని వాళ్లకు ఉన్నటువంటి అవినీతి చేసి ఇవాళ ఫోన్ ట్యాపింగ్లలో, కారు రేసులలో, కాళేశ్వరం ప్రాజెక్టులలో అవినీతిలో మునిగిపోయిన టీఆర్ఎస్కి ఏం చేయాలో అర్థం కాక దిమ్మ తిరిగి ఇవాళ ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఇటువంటి మాటలను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పరిపాలన, సుపరిపాలన, ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు న్యాయం జరుగుతుందని మేము నమ్ముతున్నాం. చూశారు కదా, ఏదైతే వెంకటేష్ చౌహాన్ మాట్లాడుతూ పేదలకు న్యాయం చేసేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పేసి కూడా వారు బలంగా చెప్పడం జరుగుతుంది. భారత రాజ్యాంగాన్ని కాపాడడం మా కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని చెప్పేసి కూడా వారైతే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. చూస్తూనే ఉన్నది 4 టీవీ కెమెరామెన్ సండీతో లెనిన్, హైదరాబాద్.